జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ వెనుకుండి తప్పుగా మాట్లాడే వాళ్ల గురించి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ ఉండేది వెనకే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 18, 2026, ఆదివారం. తిథి అమావాస్య, రాత్రి 1:21 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:14 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము హర్షణము, రాత్రి 9:11 వరకు. తదుపరి వజ్రము. కరణం చతుష్పాద, మధ్యాహ్నం 12:45 వరకు. తదుపరి నాగ, రాత్రి 1:21 వరకు. తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 6:40. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. చంద్రాస్తమయం సాయంత్రం 5:34. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:32 నుండి 5:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:07 నుండి 4:32 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:11 వరకు. వర్జము సాయంత్రం 6:46 నుండి 8:29 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 5:02 నుండి 6:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 6:40 నుండి 8:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు. జనవరి 18, ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 1:21 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. ఆదివారం, అమావాస్య ఈ రోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4:41 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4:41 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4:41 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1927 సంవత్సరంలో భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది. 1896 సంవత్సరంలో ఎక్స్ కిరణాలు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హెచ్ఎల్ స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది. తెలుగు సినీ నటులు విశ్వనట చక్రవర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి అపర్ణ పోపట్ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 18 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. సింహ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి ఆదాయం ఉంటుంది. తులా రాశి మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్షగా నిలబడతాయి. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. కుంభరాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.